11,500 తోటి మేము ఎంతకాని బతకాలి? దొంగ ప్రభుత్వాన్ని మాకు తెలిస్తే అప్పుడే మేము ఓట్లు వేయకపోవాలి, అతను గెలిపించకపోవాలి. రీసార్జ్ చేసిన సెల్లలు చెత్తపట్లకు తప్ప దేనికి పని చేయట్లేదండి. మీ నవరత్నాల పథకాలు ఏ విధంగా పీకలు కోసేసి రక్తం పీల్చి పిప్పు చేస్తున్నాయో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం జనానికి. మొన్న మేము చేసిన కలెక్టరేట్ ముట్టడి చూసి జగన్ గారికి భయం అనేది కలిగిందా, లేదంటే మేము ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తామని అతను భయపడుతున్నారా? గుర్రాలతో తొక్కించిన ఆ ప్రభుత్వం చూసాము. ఈ రోజు నీకు కూడా ఇంతకు మించిన గతి పడుతుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నామని మేమైతే. నువ్వు ఏ జీవాలు ఉపయోగించేస్తారు, మేము దేనికైనా సిద్ధంగానే ఉన్నాం. ఫ్రెండ్స్, విశాఖపట్నంలో అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేస్తున్నటువంటి ఆ జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతం వీళ్ళనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ధర్నా చేస్తున్నారో ఆ అంగన్వాడీ కార్యకర్తలు వెంటనే విధుల్లో చేరాలి, లేకపోతే తీవ్రమైన కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, అవసరమైతే ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం కూడా ఉంటుంది అంటూ ప్రభుత్వం ఎస్మాన్ ప్రయోగించింది. ఆ చట్టం అంత పవర్ ఇస్తుంది గవర్నమెంట్కి. అయితే ఇంతకు వీళ్ళు ఎందుకు ఇంత ధర్నా చేస్తున్నారు? 26 రోజుల నుంచి పోలీసులకి ఎదురొడ్డి నిలబడ్డారు, ప్రభుత్వ అధికారులకు ఎదురొడ్డి నిలబడ్డారు, అనేక కష్టాలకి, విపరీతమైన చలికి, నివానకి, మన్నిటికి తట్టుకుని వీళ్ళు నిలబడి ఈ మహిళలు ధర్నాలు చేస్తూనే వచ్చారు. ఎంత పట్టుబట్టి అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్నటువంటి ధర్నా ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఎంత వేతనం కోరుకుంటున్నారు అనేది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. పైపెచ్చు ఈ ఎస్మా ప్రయోగించిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, దానికి ఏమైనా లొంగుతారా లేకపోతే తమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తారా, వాళ్ళ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి. నా పేరు శ్యామలాదేవిని, ఏఎస్టీసీ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఆయన ఎస్మా ప్రయోగించాడు. ఎస్మా కాదు కదా, ఆయనకి తస్మా జాగ్రత్త అని మేమైతే హెచ్చరిస్తున్నామండి. మేమైతే ఎందుకంటే 26 రోజులు అవుతుంది మేము ఇక్కడ ఈ సమ్మెలో పాల్గొన్నా సరేను, ఈ రోజు కూడా ఆయనకి చలనం లేదు, ఏమీ లేదు, సిగ్గు సీము నెత్తురు ఏమీ లేకుండా అసలు ఆయన బిహేవ్ చేసి ఈ రోజు మా మీద ఎస్మా ప్రయోగిస్తాడు. దేనికంటే మేము ఏం తప్పు చేసాం, ఏం నేరం చేసాము? 26 రోజులు ఏం గర్భిణీలు బాలింతలు పిల్లలు ఎవడ ఆయనకు గుర్తు రాలేదా అనుకోవడం? అక్క చెల్లెలు అని చెప్పి మమ్మల్ని ఏమని ఆనాడు ఇటు పాదయాత్రలో చెప్పి తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి మాట ఇచ్చి తప్పినోడు నువ్వే చరిత్రలో నిలబడిపోతున్నావు. నువ్వైతే అనకూడదు కానీ నువ్వేం పెంచావని చెప్తున్నాను. అసలు చెప్పడానికి సిగ్గన్నా ఉందా లేదా నీకు? అసలు తల్లిని చెల్లిని వదిలిసిన వాడు నువ్వు అసలు అలాంటి అక్క చెల్లెమ్మని వాళ్ళు మమ్మల్ని ఎలా గుర్తిస్తున్నావు అసలు? ఈ రోజు అంటే గుర్రాలతో తొక్కించిన ఆ ప్రభుత్వం చూసాము. ఈ రోజు నీకు కూడా ఇంతకు మించిన గతి పడుతుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నామని మేమైతే. మననైతే ఆడవాళ్ళని చూడుకోకుండా పోలీసులు అయితే పరిగెత్తించారు. ఆ దుర్భాషలు మాట్లాడారు. అయినా మేము చెల్లించలేదు, మేము భయపడకుండా ఈ రోజు మేము నిరాహార దీక్ష తీసుకున్నాము. ఇంతకి తర్వాత మేమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా మేమైతే వెనుకాడమని మాత్రమే అంగన్వాడీ తరఫున హెచ్చరిస్తున్నామండి. మేమైతే ఆపమండి, ఆపే సమస్య లేదు. తీసుకెళ్ళమండి, ఎక్కడ తీసుకెళ్తారు మేమైతే సిద్ధంగా ఉన్నాం. సూసైడ్ చేసిన మేము సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని కాలుస్తాడా కాల్చలేమండి. మేమంత నేరాలు ఘోరాలు చేసిన చరిత్ర నీదే, మాకైతే లేదు. అంగన్వాడీ వాళ్ళు సిన్సియర్ గా వర్క్ చేస్తాము. బాబు అదనపు పనికి అదనపు వేతనం ఇవ్వరా బాబు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగానే మాకు అమలు చేయసు, గ్యాడ్జెట్ అమలు చేయి, 26,000 రూపాయలు మాకు కావాలని న్యాయమైన కోరికలు, న్యాయమైన డిమాండ్లు మేము అడుగుతున్నాం ఈ రోజుకి. అంటే నీకేమైనా చల్లం లేకుండా ఈ రోజు ఎస్మా ప్రయోగిస్తావా? ఎస్మా దేనికి ఇస్తారు? ఎస్మా అంటే అసలు ఏంటి అసలు మీకు తెలుసా? మీరు అసలు ఓపెన్ చేసినందుకు మీకు అసలు అదేంటో మీకు అర్థమైందా? కూలికి చేస్తామా? మేము లక్షలు దోచుకుంటామా? నువ్వు ఇక్కడ కట్టేదే, మాకు బీచ్ రోడ్డు కట్టేదే, నీ ఆస్తి మేము అడగలేదే, మాకు గౌరవవేతనం మాకు ఇవ్వయా అంటే గౌరవవేతనం అంటే అసలు అర్థం నీకు తెలుసా? అసలు ఏం గౌరవిస్తున్నావు అయ్యా నువ్వు మహిళలకు? నువ్వు అసలు ఇప్పటికైనా గుర్తు చేసుకో, లేదా నువ్వు అస్మా కాదు తస్మా జాగ్రత్త. అంగన్వాడీలు మాత్రము నీకు ఓటు ద్వారానే బుద్ధి చెప్తారని మాత్రం ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. మేమైతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 రూపాయలు ఇవ్వాలండి. మాకైతేను 26,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడైతే 11,500 మాత్రమే ఇస్తారు. ఈయన వచ్చిన తర్వాత పాదయాత్ర అయిన తర్వాత గెలిచిన 1000 రూపాయలు మాత్రమే పెంచండి. అంతకు ముందు ప్రభుత్వం అయితే 10,500 రూపాయలు మాకు ఇచ్చేది. ఇప్పుడు మాత్రమే 11,500 జీతం వస్తుందండి మాకు. తెలంగాణ కంటే 1000 పెంచుతాను అన్నారు. ఇప్పుడు తెలంగాణ ఎంత ఉంది? ఇప్పుడేమో 18,000 చేస్తారండి. ఇప్పుడు కొత్త సీఎం అయితేను. అంతకు ముందు అయితే 13,650 రూపాయలు అక్కడ ఉండేది. మేము అప్పుడే ఇస్తానన్నాడు. అప్పుడు మాకు 14,650 రూపాయలు ఇవ్వాలి. అసలు ఏదీ లేదండి. మేము ఎన్నో వేతనాలు పెంచమని ఎన్నోసార్లు మేము ధర్నా చేసినప్పటికీ కూడా గతంలోనైతే చంద్రబాబు నాయుడు అమల్లోనైతే మాకు 4,500 పెంచాడండి. ఇతను వచ్చేసరికి 1,000 రూపాయలు మాత్రమే పెంచాడు. ఈ 1000 రూపాయలతో ఈ కరువు దినాల్లో ఈ యొక్క ధరల్లో మేము ఎలాగైతే మేము మా బిడ్డలు మేము మా కుటుంబాన్ని మేము సంపాదించుకోగలమండి? చెప్పండి మీరు. ఇది దొంగ ప్రభుత్వాన్ని మాకు తెలిస్తే అప్పుడే మేము ఓట్లు వేయకపోవాలి, అతను గెలిపించకపోవాలి. ఇప్పుడు ఓట్లు వేసిన తర్వాత ఓట్లు వేయకముందు అక్క చెల్లారా, అన్నదమ్ములారా, అమ్మలారా అని నొసకుల మీద ముద్దెట్టి చేసి ముందుకు నడిపించాడు. ఓటు వేసిన తర్వాత తన అవసరం తీరిపోయిందని ఇప్పుడు మమ్మల్ని ధూళికంటే హీనంగా చూస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి జగనన్న గారు. ఇది న్యాయమేనా? మాకు కనీస వేతనం ఎంత అడుగుతున్నాము? 26,000 అడుగుతున్నాం.
మాకు ఆకలి వేస్తుంది కాబట్టి మేము అడుగుతున్నాం, లేకపోతే మేము 20,000 కూడా మేము అడగపోను. మీ ప్రజలకు ఎంతో సహకారం మేము అందిస్తున్నాం. ఆ సహకారం బట్టే మాకు మా విలువలు మీకు తెలియట్లేదు. మీ షర్మిలా మీ పరిపాలన బాగోలేదనే కదా వేరే పరిపాలనలోకి వెళ్ళిపోయింది. ఈ పరిపాలన దొంగ పరిపాలన. ఈ పరిపాలనను ఎవరు కూడా కడుపు నుండి అన్నం తినట్లేదు, కంటినే నిద్రపోవట్లేదు. ఇలాంటి పరిపాలనలతోటి మేము ముందుకు సాగాలంటే చాలా దౌర్భాగ్య స్థితిగా ఉంది. కనీస వేతనం తెలంగాణ కంటే అదనంగా పెంచుతారని అని ఆ మాట ఏది? ఆ మాట మీరు నిలబెట్టుకున్నారా? మాట తిప్పారు. కానీ మీరు గెలాలంటే మా అంగన్వాడీ అక్క చెల్లి బాధలు మీరు తెలుసుకొని ముందు నడిపించాలని మేము కోరుతున్నాం. వాళ్ళకి 26 రోజులు సమ్మె చేస్తున్నామండి. 26 రోజులు సమ్మె చేస్తున్నామని సరే పిలుపుని ఇవ్వలేదు, చేయలేదు. పిలిచి తస్మా చేస్తామని మాట్లాడుతున్నాడు తప్ప అసలు చాయిస్ ఏమి ఇవ్వట్లేదు. అసలు అది శాలరీ పెంచమని అడుగుతున్నాం తప్ప మేము వాళ్ళ ఆస్తులు కానీ ఏమి అడగట్లేదు సార్. మేము చర్చలు జరిపారు మీతో? అసలు చర్చలు జరిపారండి, విఫలం చేశారు అంతే తప్ప. అంటే ఏమంటుంది గవర్నమెంట్? ఏమంటుంది? ఇది శాలరీలు పెంచము, చెయ్యము, ఏమి చెయ్యము మీకు ఏంటని చెప్తున్నారండి. ఎందుకు పెంచరండి? దేని పెంచరండి? అతను ప్యాలెస్ లో అడుగుతున్నామా, మేము వాళ్ళ ఉద్యోగాలు అడుగుతున్నామా, ఏంటి అడుగుతున్నామండి? జీతం అడుగుతున్నాం, 26,000 శాలరీ పెంచమని అంటున్నాం అంతే తప్ప అతను ఇదేం చేసుకోవట్లేదు కదా మేము సార్. మీకు పిఎఫ్లు ఇవన్నీ ఉంటాయా? ఏమీ లేవండి, పిఎఫ్లు కానీ ఏమి ఉండవండి. అసలు జస్ట్ వచ్చిందంటే వచ్చిన జీతమే. ఆ జీతంలో అంగన్వాడీ సెంటర్ ఇంటెద్దలు కట్టాలి, కాయగూరల బిల్లులు రేపు మేమే చేసుకోవాలి, అన్ని జెరాక్స్లు అన్ని అలాంటి నోట్బుక్లు కూడా మేమే కొనుక్కోవాలి. అదే గవర్నమెంట్ ఇవ్వదండి? గవర్నమెంట్ ఇవ్వలేదండి. ఎంత అన్యాయంగా మేము వచ్చే దగ్గర 2 సంవత్సరాలు బట్టి మేమే చేతులు నోట్సులు కొనుక్కొని పెట్టుకోవడమే తప్ప జెరాక్స్లు చేయించుకొని నోట్సులు పెట్టుకోవడమే. 2 ఇయర్స్ బట్టి ఇదే ప్రాబ్లం అండి. ఇదంతా కూడా 11,000లోనే ఇదంతా 11,500లోనే చేసుకుంటున్నాం. గత 26 రోజులుగా మేము ధర్నా చేస్తుంటే మమ్మల్ని రోడ్డు మీదకి ఈడ్చి ఈ రోజు వరకు కూడా పిల్లల్ని భర్తని అందరినీ వదిలి తిండి తిప్ప లేకుండా వాళ్ళ కనీస అవసరాలు మా ఇంట్లో వాళ్ళు కూడా చూడకుండా మేము ఇక్కడ రోడ్డుని పడ్డాము. ఏ రోజుకైనా సరే ఆయన కళ్ళు తెరుస్తారు, చూస్తారు, జీతం పెంచుతారు అని రోజు పెంచుకుంటూ వచ్చాము. ఈ రోజు దానికి వ్యతిరేకంగా మాకు ఎస్మా జీవోని పాస్ చేశారు. మీరు ఎస్మా జీవో పాస్ చేయడం కాదు, మేము తస్మా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాం. బిడ్డ అని చెప్పేసి మీ బిడ్డనమ్మా, మీ బిడ్డని నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అన్నారు. ఈ రోజు మా ఒంటి మీద సెగ్గొడ్డలా మీరు తయారయ్యారు. మేము ఎన్ని రోజులైనా సరే మేము ఈ సమ్మెను చేస్తాము. మాకు ఉద్యోగాలు తీస్తారనుకోండి, ఇంకో ఉద్యోగం తెచ్చుకుంటాం. ఏ ఉద్యోగం తెలుసా మేము తెచ్చుకునేది? మీ నవరత్నాల పథకాలు ఏ విధంగా పీకలు కోసేసి రక్తం పీల్చి పిప్పు చేస్తున్నాయో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం జనానికి. మీకు ఒక్క ఓటు పడకుండా ఇంటింటికి వెళ్ళి మేము ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఓటుకు రాకుండా నెక్స్ట్ మీరు మిమ్మల్ని దించే విధంగానే మేము అది పట్టుకుంటాం, మేము కంకణం కట్టుకుంటాం. నువ్వు ఏది తింటున్నావో మాకు తెలీదు. మా పిల్లలతో మా అందరితోటి కూడా ఆకలితోటి మాడి ఇక్కడ మేము ధర్నా చేస్తుంటే మీరు ఎస్మా ప్రయోగం చేసి మీరు సెంటర్లోకి వెళ్ళకపోతే 6 నెలల వరకు సమ్మెలు చేయకూడదని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? జీతం ఇవ్వలేక చెప్తున్నారా? జీతం ఇచ్చి చెప్తున్నారా? 1000 రూపాయలు పెంచాను, 4,500 రూపాయలు పెంచామని చెప్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే మాకు జీతాలు పెంచారు. నువ్వు వచ్చిన తర్వాత 1000 రూపాయలు పెంచావు. అది నువ్వు గొప్ప చెప్పుకుంటున్నావు తప్ప మాకేమి సాధ్యం కాలేదు. అది 11,500 తోటి మేము ఎంతకాని బతకాలి? భర్తలు లేదాలు ఒంటరి మహిళలు ఉండి ఏడు తింటామని అనుకుంటున్నాడు. అదే 11,500 తోటి ఇంటి పాలిదంతా తింటే ఎంతో బాగుంటుందని మేము ఇప్పుడు హెచ్చరిస్తున్నాం. నువ్వు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా మీ సమ్మె విరమించుకునేదే లేదు. మేము ఇదే సంగతి ఎక్కడికి వెళ్ళాయి మేము ఇదే చెప్తాం. నువ్వు ఎన్ని పోలీస్ స్టేషన్లో ఎట్టు, ఎన్ని కోర్టులో ఎట్టు, మా ఫలితం దక్కించిన దాకా మేము మట్టుకు ఈ సమ్మె విరమించిందే లేదు. విధుల్లోకి వెళ్ళకపోతే ఉద్యోగాలు పోతాయి కదమ్మా. ఉద్యోగాలు పోలేండి. ఇది కాకపోతే 4 ఇల్లు పాస్ చేసిన బతుకుతాం. మేము ఇచ్చిన 11,500తో మేము ఇంటద్దే కడతావా? నా పిల్లల్నే చదివించుకుంటావా? నేను ఇంటద్దులే కట్టుకొని స్కూల్ ఇంటద్దులు కట్టుకొని నా భర్త రాకపోయినా సరే ఈ పని కాకుండా ఇంకో 10 చేసుకొని నా పిల్లల్ని పోషించుకుంటున్నాం. నువ్వు ఇచ్చిన 11,500తో నా ఇల్లేం గడవట్లేదు. అందుకే మేము ఈ పోరాటం చేస్తున్నాం. నేను పగలు రాత్రి కూడా అనుకోకుండా ఉదయం అంతా స్కూల్లో రాత్రి 10 దాకా స్కూల్ పని చేస్తున్నా. 10 అయిన తర్వాత నేను ఇంట్లో వంట చేసుకొని నేను పొద్దున్న లేసి నేను అందరికి ఇచ్చుకొని మళ్ళీ స్కూల్కి వెళ్తున్నాను. నువ్వు ఇచ్చిన 11,500తో నేను సరిపెట్టుకుంటా అనుకున్నావా? లేదు. నా పిల్లల్ని చదివించుకుంటున్నాను, ఇంటద్దులు కట్టుకుంటున్నాను. కనీసం మీకు బుద్ధి రాకపోతే ఇంతమంది ఆడపిల్లల్ని మీరు ఏడిపిస్తున్నారు కదా, వచ్చే బాలలో మీరు ఏడు చేస్తారని చూస్తాం. మేము అసలు ఏ జీవో కోసం ఎదురు చూస్తే అతను ఏ జీవోని పంపించారండి అంటే అతను భయపడ్డారా? మొన్న మేము చేసిన కలెక్టరేట్ ముట్టడి చూసి జగన్ గారికి భయం అనేది కలిగిందా? లేదంటే మేము ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తామని అతను భయపడుతున్నారా? పెట్టుకున్నారు కదా వాళ్ళ మనుషుల్ని,
చేయించుకోమనండి వాళ్ళతో పనులు. మావి అత్యవసర సేవలు అయితే కావండి. అత్యవసర సేవలు అనేసి అతను ఇప్పుడు గుర్తొచ్చిందేమో. మేము గత 25 రోజులుగా మేము సమ్మెలోనే కూర్చున్నాం. ఇంతవరకు అతనికి గుర్తు రాలేంది, ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? దయచేసి ఈ జీవోని రద్దు చేసుకొని మేము అడిగిన జీవోని మాకు పంపించమని చెప్పండి. మేము అడుగుతున్న జీవో గ్రాడ్యుటీ అమలు చేయాలనేసి, మాకు కనీస వేతనం 26,000 ఖచ్చితంగా అమలు చేయాలని అడుగుతున్నాం. 26,000 అడుగుతున్నారా లేదా తెలంగాణ కంటే ఒక 1000 ఎక్స్ట్రా ఇస్తానన్న మాట? మాకు కనీస వేతనం 26,000 కావాలి. ఇంతవరకు మేము తెలంగాణ కంటే అదనంగా ఒక 1000 రూపాయలని అడిగాము. అతనికి ఆ మాటకు పట్టింపు లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా కనీస వేతనం 26,000 మాకు కావాలి. ఆ జీవోని పాస్ చేయమనండి. ఎందుకంటే అతను భయపడ్డారు, అందుకనే ఈ ఎస్మా ఇలాంటి జీవోలన్నీ పంపిస్తున్నారు. అతను ఎలాంటి జీవోలు పంపించినా అంగన్వాడీ వాళ్ళు అంత జడిసిపోయి ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఇదైతే లేదు. మా ఉద్యోగాలు తీసేస్తాం అనేటప్పుడే మేము జడకుండా ఇదే టెంట్లో మేము కూర్చున్నాం. అలాంటిది ఇలాంటి జీవో, ఎస్మా జీవో ఇలాంటివి ప్రయోగిస్తామంటే అంగన్వాడీ వాళ్ళు ఎలా జడిసిపోతారు? పాదయాత్రలో అతనే తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తామమ్మా అని అతను కావాలని చెప్పిన డిమాండ్ అండి. మేమైతే అడగలేదు. మేమైతే ఇప్పుడు అడిగేది కనీస వేతనం 26,000 మేము అడుగుతున్నాం ఆల్రెడీ. ఎందుకంటే తెలంగాణలోన 13,500 చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 18,000 చేశారు. అందుకే ఇంకా అది కాకుండా డైరెక్ట్ 26,000 వేతనం చేసిమని చెప్పండి. సుప్రీంకోర్టు తీర్పు ఆల్రెడీ ఇచ్చేసింది, కానీ అది మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయట్లేదు. అది అమలు చేయాలి. ఆ రెండింటినే మేము అడుగుతున్నాం. మిగతావన్నీ కూడా మేము అడగలేని డిమాండ్లని మేము చేస్తామని చెప్తున్నారు. తప్పుడు ప్రచారాలు కూడా చేస్తున్నారు. 4,500 ఉండేది మేమే 11,500 చేసామని. ఇంకో గవర్నమెంట్ పెంచిన దాన్ని మీరు పెంచుతున్నారని చెప్పుకోవడానికి కూడా మీకు అసలు మనసు ఎలా ఒప్పుతుంది అనేది అయితే మాకు అర్థం కావట్లేదు. మమ్మల్ని జీవితాంతం కట్టుకొని మమ్మల్ని జీవితాంతం నడిపించిన మా భర్తలే మేమేమన్నా ఊరుకోమండి? అలాంటిది పరిపాలించిన నాయకుడు ఇలా తయారైతే మేము ఎలా ఊరుకొని? మేము అందుకేనండి దీక్షలు చేపట్టాము. మా కడుపులు మండి మేము ఇలా రోడ్ల మీద పడితే అతను మమ్మల్ని పోలీసులతో కొట్టించి మా మీద ఈ ప్రయోగాలు చేయించి మమ్మల్ని ఈ విధంగా అతను మరి ఇంకా మా మమ్మల్ని కూడా చంపేసి ఇంకా అతను జనాభా తగ్గుదల గురించి ఆలోచించినట్టుగానే ఇతను రాజు అంటే అందరినీ పరిపాలించే రాజుగా ఉండాలండి. అతను రౌడీ కాబట్టి రౌడీగా ప్రవర్తిస్తున్నారండి. ఈ 26 రోజుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు గుర్తుకు రాలేదు. ఈ రోజు మా మీద ఎస్మా ఉపయోగిస్తారా? ఎస్మా జీవో మా అంగన్వాడీ మీద ఎస్మా జీవో ఉపయోగిస్తే తస్మాత్ జాగ్రత్త సీఎం గారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మా అంగన్వాడీలు చాలా కడుపు మంటతో ఇక్కడ కూర్చున్నాము. మేము నీ అంతస్తులు అడిగామా, ఆస్తులు అడిగామా, ఏమడిగాము? నువ్వు అస్మా జీవో కాదు, మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇమ్మని అడిగాం. నీకు ఇంకేమి నీ ఆస్తులు అంతస్తులు ప్యాలెస్ అడిగలేదు. అంతేకాని నువ్వు అస్మా ఉపయోగిస్తావా లేకపోతే నువ్వు ఎన్కౌంటర్ ఉపయోగిస్తావా? ఏం ఉపయోగిస్తావు? నువ్వు ఏ జీవాలు ఉపయోగించినా సరే మేము దేనికైనా సిద్ధంగానే ఉన్నాం. మా కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చినంత వరకు కూడా నువ్వు జైలుగా పంపిస్తావా లేకపోతే మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తావా? ఆ జైల్లో కూడా మేము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు బిడ్డ నన్ను బిడ్డలా చూడండి అనుకొని వచ్చిన వాడివి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మా అందరికి అక్క చెల్లెమ్మలు, అంగన్వాడీ అక్క చెల్లెమ్మలందరికీ కూడా సెగ్గొడ్లో తయారయ్యారు మీరు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీకు అక్క చెల్లెమ్మలు మీకు కనిపించట్లేదా? ఆ రోజు మా తలల మీద చేతులు వేసి నా అక్క చెల్లెమ్మలు, నా అమ్మలు, నా తల్లులు అనేసి మీరు ఎంత బ్రోగాగా పడ్డారు. ఈ రోజు మా మీద అస్మా మీరు ఉపయోగిస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు ఇచ్చిన అస్మా జీవాన్ని మేము తగలపెట్టి ఇలాంటి జీవాలు ఎన్నో తగలపెట్టాం. ఆ జీవాలే కూడా మిమ్మల్ని తగలపెడతామని తెలియపరుస్తున్నాం అంగన్వాడీ సాక్షిగా. 1,08,000 అండి మొత్తం రాష్ట్రం అంతా 1,08,000 మంది. అంటే మీ అందరికీ మీరు కోరుకున్న జీతం ఇస్తే రాష్ట్రంలో నిధులు సరిపోతాయా? ఏంటి నిధులు సరిపోవడానికి? ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలోని గడప గడప ప్రోగ్రాలు, సాధికార యాత్రలు ఇవి అయ్యి ఆరుదాం ఆంధ్ర ఒక్కొక్క రోజుకొక పేరుతోని జనాల్లోనికి ఏమంచా డబ్బులు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం సొమ్ము ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి అన్ని ప్రోగ్రాలు చేస్తున్నారు కదా. అందులో ఏవి సగం డబ్బులు మాకు ఇస్తే జీతాలు సరిపోదా చెప్పండి? 450 కోట్లు పెట్టి రుషికొండలో ప్యాలెస్ కట్టారు. అందులో మాకు జీతం పెంచితే 300 కోట్లు అవుతాయి. ఒక ప్యాలెస్ డబ్బులు కూడా మా జీతాలకి మీరు కట్టుకున్న ప్యాలెస్ సరిపోయే డబ్బు కూడా ఇంకా తక్కువే అవుతుంది మాకు.
Thank you.